ఈ కిచెన్ సైజ్ వచ్చేసి మనకు 13 ఫీట్ బై 10 ఫీట్ విడ్త్ అండి. యాక్చువల్లీ బేసికలీ ఏంటంటే కిచెన్లలో వచ్చేసి మీకు మల్టిపుల్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మీకు యూ షేప్ ఉంటుంది, ఎల్ షేప్ ఉంటుంది, ప్యారలల్ కిచెన్ ఉంటుంది. మనకి ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనం ఏంటంటే కంప్లీట్గా ప్యారలల్ కిచెన్ వచ్చినాయి. ఈ ప్యారలల్ కిచెన్లో మనం ఏం చేసినామంటే ఎలా డిజైన్ చేసినాం అనేది బేస్డ్ ఆన్ ఈ 13 ఫీట్లలో మీకు ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఈ లాస్ట్లీ ఈ బేసికలీ సింక్ ఉంది కదా, సింక్ వచ్చేసి ఇక్కడ మనము 2 ఫీట్ ఇచ్చినాము. సింక్ కింద బాటంలో కూడా వచ్చేసి మీకు స్టోరేజ్ కోసం అని చెప్పి ఇక్కడ కూడా మనం ప్రొవిజన్ ఇచ్చినాము. తర్వాత విక్కర్ బాస్కెట్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసినాము. తర్వాత విక్కర్ బాస్కెట్ తర్వాత ఒక పుల్ అవుట్ యూనిట్ అనేది మనం ప్లాన్ చేసినాము. తర్వాత వచ్చి ఒక టాండమ్ బాస్కెట్స్ కూడా ఎక్కువ, ఎందుకంటే ఒకటి టాండమ్ బాస్కెట్ 4 ఇంచ్, 6 ఇంచ్, 8 ఇంచ్లలో కొద్దిగా స్టోరేజ్ ఎక్కువ కావాలని చెప్పేసి ఒక 2.5 ఫీట్లో టాండమ్ కూడా ఇచ్చినాము. తర్వాత ఈ యూనిట్లో లాస్ట్లో కూడా ఏం చేసినామంటే మనకు వచ్చేసి సిలిండర్స్ 2 సిలిండర్ స్టోరేజ్ ఉంటాయి కదా, స్టోరేజ్ కోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఇచ్చినాము. ఇంకొకటి ఏంటంటే సిలిండర్స్ అనేది చాయిస్ ఈజ్ యువర్. సిలిండర్స్ మీరు ఇక్కడ లోపల పెట్టుకుంటారా లేకపోతే బయట పెట్టుకుంటారా అనేది ఇది కంప్లీట్గా క్లయింట్ చాయిస్. మీరు సపోజ్ మీరు బయట పెట్టుకుంటే ఈ యూనిట్ వచ్చేసి మీరు వేరే పర్పస్కి ఏదైనా స్టోరేజ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అలాగే ఇక్కడ వచ్చి కంప్లీట్లీ మనం సెంటర్లో యాజ్ యూజువల్ ఇక్కడ కంప్లీట్ బ్లాక్లో ఫ్లూటెడ్ ఇచ్చేసినాం. మనం వచ్చేసి కింద బాటంలో కూడా వచ్చేసి వార్మ్ లైట్ ప్రొఫైల్ లైట్ ఇచ్చేసినాము. సెంటర్లో చిమ్నీ ఇచ్చినాం. చిమ్నీ కూడా కంప్లీట్గా విండో క్లోజ్ కాకోకుండా ఇట్ సైడ్ వచ్చేసి ఒక పెల్మెట్ డిజైన్ చేసినాం మనం వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి. తర్వాత వచ్చేసి ఇది